So yes, welcome back to the channel guys. I hope everyone is good. ఏంటి ఇప్పుడు బోర్డు మీద క్లాస్ చెప్తున్నారు అనుకుంటున్నారేమో. ఇది లైఫ్ గురించి మీ దగ్గర 2 minutes ఉంటే కేటాయించండి. సో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ నో వన్ బ్లాగ్స్. ఓకే, కమ్ టు ది పాయింట్. మీలో చాలామందికి స్కామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో కొంతమందికి ఇప్పుడు చదువుకోరా రేపు ఫ్యూచర్ బాగుంటుందని మాటతో చెప్తా ఉంటారు. కొంతమందికి ఇప్పుడు స్ట్రగుల్ చేస్తున్నారా రేపు ఫ్యూచర్లో ఈజీగా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ రియల్. వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ నిజమే. కానీ ఆ పాయింట్ ఎంత మాత్రం నిజం అంటే నువ్వు చదువుకుంటేనే బాగుపడతావు అనే పాయింట్ మాత్రం నాట్ ఏ గుడ్. ఓకే, ఇప్పుడు జరగబోయే స్కామ్ ఏమంటే ఎడ్యుకేషన్. చాలామంది ఎడ్యుకేషన్ ఎందుకు చేస్తున్నారంటే మా పక్కింటి వాళ్ళ కొడుకు చేసినాడు, వాడు 2 లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి, మా వాడు చదివితే వాడు కూడా 2 లక్షలు సంపాదిస్తారని ప్రతి ఓడి ఫీలింగ్, అంటే ప్రతి పేరెంట్ ఒక ఫీలింగ్. కానీ నేను ఏం చెప్తానంటే వాడు దాదాపు మేబీ 2020లో వానికి జాబ్ వచ్చి ఉంటుంది, మేబీ 2019లో. అప్పుడు వానికి శాలరీ వచ్చి రాని ఇప్పుడు వచ్చి 2 lakhsలో ఉంటుంది. వాడు వచ్చి దాదాపు వచ్చి ఇప్పుడు వాళ్ళ కొడుకుని వచ్చి బీటెక్ వెళ్ళాలనుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఎవరిని అడుగుతారు సజెషన్? దిస్ గాయ్. ఎందుకు వాడు 2 లక్షలు సంపాదిస్తాను, ఎందుకు వానికి 2 లక్షలు వచ్చినాయంటే దాదాపు వాడు 4 సంవత్సరాలు కష్టపడినాడు. వాళ్ళ పేరెంట్స్ దాంట్లో హోప్ ఏంటంటే వీడు కూడా చదువుకుంటే వాడు కూడా 2 లక్షలు సంపాదిస్తారు అనుకునేది వీళ్ళు ఒక పేరెంట్స్. ఓకే, వీళ్ళ పేరెంట్స్కి తెలియదు ఏమంటే వాడు 4 సంవత్సరాలు కష్టపడినాక 20,000 నుంచి స్టార్ట్ అయ్యి 2 లక్షల దాకా వచ్చిందని వాళ్ళ పేరెంట్స్ అది తెలియదు వాడు ఎంత కష్టపడినాడు. కానీ వీళ్ళ పేరెంట్స్ ఏమన్నా వాడు చదువు చదివితే నువ్వు కూడా 2 లక్షలు వస్తాయని హోప్ ఇచ్చేసి దొబ్బుతారు. అంటే వాడు ఏం చదువుతారు అది. వానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? వాడికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? జిమ్లో ఇంట్రెస్ట్ ఉందా? స్విమ్మింగ్లో ఇంట్రెస్ట్ ఉందా? క్రికెట్లో, ఫుట్బాల్లో, యాక్టింగ్లో ఏంది లే. వాడికి 2 లక్షలు జాబు, వాడు ప్రశాంతంగా కూర్చొని 2 లక్షలు సంపాదిస్తున్నాడు. నువ్వు కూడా అంతే సంపాదించాలంటే నువ్వు బీటెక్ చెయ్యాలి. బీటెక్లో ఏది తీసుకోవాలి అనుకుంటే తెలీదు, వాడినే అడుగుతారు. అది వాడేం చెప్తాడు, సిఎస్సి తీసుకున్నా నేను అందుకని ఇలా ఉన్నానని. వాడికి తెలుసు, అంటే వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, వాడు చదువుకొని ఏదో అయినాడు. వీనికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదే, వీనికి క్రికెట్ అంటే పిచ్చి, ప్రేమ, లవ్. కానీ వీడు చదవలేడు. వాడి లవర్ క్లాస్కి వెళ్తానని వీడు వెళ్ళి ఎలాగోలా కొంచెం కాపీ రైట్లు కొట్టి ఏదో చేసి 10th లో 10 points వచ్చేసినాయి, ఏదో ఇంటర్లో కొంచెం మంచి ర్యాంక్ వచ్చేసి బీటెక్లో సిఎస్సి తీసుకున్నామంటే తక్కువ ర్యాంకులు ఉన్నారని అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే మీ వాడికి తక్కువ ర్యాంక్ వచ్చింది అందుకంటే మీరు ఫీ ఎక్కువ కట్టాలంటారు. అదంతా పక్కన పెడితే వీనికి 2 లక్షలు, వానికి 2 లక్షలు, వాడు 30 లక్షలు సంవత్సరానికి అని చెప్పుకుంటా పోయినారనుకో దాదాపు చాలామంది ఇలా తగులుతారు. వానికి నచ్చిన దాంట్లో ఉపయోగిస్తే క్రికెట్ నచ్చింది, క్రికెట్లో వదిలేసి ఏమవుతాడు వాడు? క్రికెటర్ అవ్వకపోయినా కూడా వాడికి లాస్ట్కి ఒక ఫీలింగ్ వస్తుంది, రే అంత స్కామ్ జరుగుతుంది. పేరెంట్స్ ఎలా అంటే దెబ్బ తినకూడదు మా కొడుకు అని ఇలా పంపిస్తారు. వాడు ప్రెజర్తో చదవలేక వాడిని చదవలేక ఏమవుతాడు, వాడు అటు కాక గుడిసిపోతాడు. దాని బదులు వాడు నచ్చిన చదువు చదివిస్తే వాడికి ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ చదవాలని ఉందో, మీ దగ్గర స్తోమత లేదు, వాడు మెచ్యూర్ ఫెలో అయితే అది కూడా ఆలోచిస్తాడు. మెచ్యూర్ ఫెలో లేడు కాబట్టి వాడు వచ్చి మీరు ఏ దానికి పేరెంట్స్ ఏంటి సై అంటే మీరు కూడా సై అంటాడు. ఓకే, బీటెక్లో జాయిన్ అయ్యి సిఎస్ఓ, మెకానికల్లో, ట్రిపుల్ఈఓ, సివిలో తీసుకుంటాడు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత దీనికి స్టేటస్ పడిపోతుంది, డౌన్ఫాల్. వీళ్ళంతా ఏమనుకుంటారు, బాబు నువ్వు చదివి మా పిల్లోడికి చదివించినాను, నువ్వు మా పిల్లోడు కూడా 2 లక్షలు జాబ్ కొడతాడు అనుకొని వీళ్ళ పేరెంట్స్ హై పెట్టుకొని ఏదేదో చూపించుకుంటా అంటే ఆఫ్టర్ 5 years ది మార్కెట్ హ్యాస్ బీన్ డౌన్. సో అలాంటి తప్పు మీరు చేయకూడదు. అంటే మీకు నచ్చిన కంటెంట్ కానీ మీకు నచ్చిన నాలెడ్జ్, మీకు హై నాలెడ్జ్ దేని మీద ఉందో దాని మీదే ఫోకస్ చేయండి. అది సినిమా, యాక్టింగ్, క్రికెట్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, రైటింగ్, కెమెరా, ఫోటోగ్రఫీ, వాట్ ఎవర్ ఇట్స్ మేబీ. చదువు వల్లే దాదాపు చాలామంది అనుకుంటా ఉంటారు చదివితే నువ్వు కూర్చొని ల్యాప్టాప్లో తప్ప
ల్యాప్టాప్లో ఎందుకు కొడతారు బ్రో, నాకు అర్థం కాదు. కోడింగ్ కొట్టాలన్నా కూడా చాలా కష్టం. వీ నీడ్ టు లాట్ ఆఫ్ ప్రాక్టీస్. నేను కూడా ట్రై చేసిన, దాదాపు 2 months ట్రై చేసినాను. అదేమైందంటే మన వల్ల అవ్వదని దాదాపు కోడింగ్ కూడా చెప్పేసినాడు చాలా ఎర్రర్లతో. సో నేను వచ్చి ఏం చేసిన, ఇప్పుడు ఉన్న దాంట్లో ఐటీ నాన్ ఐటీ అలా ఏం లేదు. కష్టపడాలి, ఖచ్చితంగా కష్టపడాలి. ప్రశాంతంగా ఉండేది ఎవరు 2019లో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సీనియర్ మేనేజర్, సీనియర్గా ఉన్నారు. సో అందుకని వాళ్ళకి హై శాలరీ పేడ్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు చాలామంది తీసేసినారు, మన టీసీఎస్లో లాగా. సో అందుకని వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని మీ కొడుకుని బీటెక్లో చదివించి 6 సంవత్సరాలు బొక్క చేసే బదులు, 6 సంవత్సరాలు వేస్ట్ చేసే బదులు వాడికి నచ్చిన దాంట్లో 5 hours 3 hours ఇచ్చినా కూడా దాదాపు మీ కొడుకు 30-40 వేలు సంపాదిస్తాడు. దీని మీద ఫోకస్ ఎక్కువ చేయి. బుక్లో ఉండేది వాడికి చదువు ఎక్కకపోయినా ఫోర్స్గా కూర్చోబెట్టాననుకో వాడు ఏం చేయలేడు, జీరో. అదే వాడు నచ్చిన దానికి కూడా టైం ఇప్పించి, సర్లేరా కాలేజీలో చదివినాం కానీ నచ్చింది చేసుకో అని వాడికి 2-3 గంటలు ఇచ్చేయనుకో వాడు కొంచెం హోప్ వస్తుంది. బయట గురించి తెలియాలంటే వాడు బయటకు వెళ్ళాలి. ఇంట్లోనే కూర్చొని చదువుతా ఉంటే వానికి ఏంది తెలియదు. 4 సంవత్సరాలు వాడు ఒకే కాలేజీలో ఉంటే జైల్లో ఉన్నట్టే. బయట ఏం జరుగుతుందని ఫోన్లో చూస్తే కానీ తెలియదు. కానీ ఫోన్లో ఎలా అంటే నీకు రీల్స్ కానీ యూట్యూబ్ కానీ ఏం చెప్తారంటే వాళ్ళు అనుకుందే చెప్తారు, బయట ఏం జరుగుతుందో చెప్పరు. సో ఈ స్కామ్ అనేది ఎడ్యుకేషన్లో జరుగుతుంది అంటే పేరెంట్స్ వల్ల. సో పేరెంట్స్కి చెప్పబోయే మాట ఏమంటే, మీ పిల్లోడికి ఏం అవ్వాలన్నదో కనుక్కోండి 10th తర్వాత, ఇంటర్ తర్వాత. ఎందుకంటే అప్పటికల్లా వాడికి కొంచెం మెచ్యూరిటీ ఉండే వాడు మంచి డెసిషన్ తీసుకొని మీకు చెప్తాడు. మీరు అడగకుండా మా వాడు కొట్టినాడు, వీడు కొట్టినాడు, వాడిని వీడిని అన్ని పోయినారనుకో పోతారు. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.